సో ఈరోజు నేను మీతో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ గురించి మాట్లాడతాను. హలో ఎవ్రీవన్, నేను డాక్టర్ సంధ్యా దీపిక ఉరుగంటి, కన్సల్టెంట్ పట్నాన్ ఫర్టిలిటీ సెంటర్, సికింద్రాబాద్ బ్రాంచ్. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి, అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? సో ఇన్ఫర్టిలిటీ సమస్య అని ఎప్పుడు అంటాము అంటే, ఒక కపుల్ పెళ్ళైన 1 year వరకు కన్సీవ్ కాలేదు, ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వాళ్ళు ఒకరితో ఒకళ్ళు కలిసి ఉన్నారు బట్ స్టిల్ ప్రెగ్నెన్సీ రాలేదు అంటే దాని ఇన్ఫర్టిలిటీ సమస్య అంటాం. సో అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి అంటే, మనం వాళ్ళకి బేసిక్ ఇన్ఫర్టిలిటీ టెస్ట్ చేసాం. అంటే విమెన్ కి అల్ట్రాసౌండ్ టెస్ట్ చేసాము అండ్ ట్యూబల్ పేటెన్సీ టెస్ట్ చేసాము, మెన్ కి సెమెన్ అనాలిసిస్ చేసాము. ఈ 3 టెస్ట్లు బేసిక్ ఫర్టిలిటీ ఎవాల్యుయేషన్ లోకి వస్తాయి. ఈ టెస్ట్లు నార్మల్ గా ఉన్ని కూడా ప్రెగ్నెన్సీ రావడం లేదు అంటే దాన్ని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాము. సో అసలు ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఎంత తీవ్రంగా ఉంది అంటే, సో ఆల్మోస్ట్ 20 to 30% ఆఫ్ పేషెంట్స్ హూ వాక్స్ ఇన్, అంటే మా ఓపీడీలోకి వచ్చే 20 నుంచి 30% మందికి అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ సమస్య ఉంటుంది. అండ్ ఇది పేషెంట్ని డాక్టర్ని ఇద్దరిని బాగా బోదర్ చేస్తుంది. ఎందుకు అంటే పేషెంట్ అరే అన్ని టెస్టులు నార్మల్గానే ఉన్నాయి కానీ ప్రెగ్నెన్సీ ఎందుకు రావట్లేదు అని వాళ్ళు అడుగుతూ ఉంటారు. అండ్ ఇది డాక్టర్కి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడంలో కూడా చిన్న డిఫికల్టీ ఉంటుంది. ఎందుకు అంటే, సో ఈ బేసిక్ టెస్ట్లు మొత్తం ప్రెగ్నెన్సీ రావడానికి సంబంధించిన ఫిజియాలజీ అంతా మనకి చెప్పవు అనమాట. సో ఫస్ట్ మనం చేసే టెస్ట్ ఏంటి, అల్ట్రాసౌండ్ టెస్ట్. అందులో ఏం చూస్తాము, యూట్రస్ ఎలా ఉంది, అందులో ఏమైనా డిఫెక్ట్స్ ఉన్నాయా, ఓవరీస్ ఎలా ఉన్నాయి, అందులో ఎగ్ నెంబర్ అది ఎలా ఉంది, అవన్నీ చూస్తాం. దెన్ ట్యూబల్ టెస్ట్ చేస్తాం, ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయా లేదా చెప్తుంది అనమాట ట్యూబల్ టెస్ట్. మూడోది సెమెన్ అనాలిసిస్ చేస్తాం, అంటే స్పర్మ్ కౌంట్, మోటిలిటీ, నార్మల్ ఫార్మ్స్ ఎంత ఉన్నాయి, స్పర్మ్ వైటాలిటీ అవన్నీ చూస్తాం అనమాట. సో ఇప్పుడు ఈ టెస్ట్ అని నార్మల్గా ఉన్నా కూడా ఇప్పుడు ప్రెగ్నెన్సీకి మెయిన్గా కావాల్సిన ఫర్టిలైజేషన్ అంటే ఎగ్ స్పర్మ్ అనేది కలుస్తుందా లేదా అనేది ఈ బేసిక్ టెస్ట్ మనకి చెప్పలేవు. సో అది మనం ఇవాల్యుయేట్ చేయలేము. అండ్ ట్యూబల్ పేటెన్సీ, ట్యూబల్ టెస్ట్ ట్యూబ్స్ ఓపెన్ ఉన్నాయి అని చెప్తుంది కానీ ట్యూబల్ ఫంక్షన్ చెప్పలేదు ఈ టెస్ట్. సో ట్యూబల్ ఫంక్షన్ లో ఏదైనా డిఫెక్ట్ కూడా ఉండొచ్చు అనమాట. అండ్ థర్డ్ థింగ్, స్పర్మ్ యొక్క కౌంట్, మొటిలిటీ అన్ని చెప్తుంది కానీ స్పర్మ్ లో ఏమైనా డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఉందా అని ఈ బేసిక్ సెమెన్ అనాలిసిస్ అయితే చెప్పలేదు. సో ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీకి దేర్ ఆర్ ఇంటర్నేషనల్ గైడ్ లైన్స్ ప్రకారం ఇలా గనక ప్రాబ్లం ఉంటే వాళ్ళకి ఫస్ట్ ఐయుఐ ట్రీట్మెంట్ అనేది ఇవ్వాలి. అట్లీస్ట్ 2 to 3 cycles ఆఫ్ ఐయుఐ అనేది ట్రై చేయాల్సి ఉంటుంది. దెన్ కమ్స్ ద సెకండ్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ విచ్ ఇస్ ఐవీఎఫ్. చాలా స్టడీస్ తర్వాత ఐయుఐ అనేది ఫెయిల్ అయితే ఐవీఎఫ్ ట్రీట్మెంట్ అనేది ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం వాళ్ళకి బాగా హెల్ప్ చేస్తుంది అనమాట. ఎందుకు అంటే మెజారిటీ ఆఫ్ ద డిఫెక్ట్స్ స్పర్మ్ ఎగ్ కలవడంలో ఉంటాయి, అంటే ఫర్టిలైజేషన్ దగ్గర డిఫెక్ట్ ఉంటుంది. సో ఈ డిఫెక్ట్ని కరెక్ట్ చేయడంలో ఐవీఎఫ్ అనేది బాగా హెల్ప్ చేస్తుంది కాబట్టి దీనికి ఐవీఎఫ్ ట్రీట్మెంట్ కూడా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ మెనీ కన్సెన్సెస్ ఏం చెప్తాయి అంటే, ఈ అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ ఉన్న వాళ్ళు న్యాచురల్గా కూడా ట్రై చేస్తూ ఉండాలి. ఎనీ టైమ్ దే కెన్ కన్సీవ్ న్యాచురల్, ఎందుకంటే వాళ్ళలో మేజర్ డిఫెక్ట్స్ అయితే ఉండవు కాబట్టి. థ్యాంక్ యూ.